షాలోమ్ అందరికి. మరి లెంట్ కాలము 11వ దినము. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యము ఒకసారి ధ్యానిద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 36-37 వచనాలు ఒకసారి చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. ప్రియమైన వారులారా, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట, తీర్పు తీర్చకుడి, మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండండి. ప్రియమైన వారులారా, దయ, కనికరము, క్షమించుట అనేవి ఈ లెంట్ కాలంలో మనము చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఈ లెంట్ కాలం అనగానే దేవుని యొక్క దయను పొందుకోవాలని, కనికరం పొందుకోవాలని, దేవుని చేత క్షమించబడాలని మనం ఎంతో ఆసక్తిగా దేవుని మందిరాలకు వెళ్తూ ఉపవాసాలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, ఇది ఆచారముగా కేవలము పెదవులతో చేసే ప్రార్థనగా కాకుండా ఈ లెంట్ కాలము హృదయపూర్వకంగా మనము తగ్గించుకుని సంపూర్ణ విధేయత, సంపూర్ణ సమర్పణ, సంపూర్ణమైన పశ్చాత్తాప జీవితంతో మనం ముందుకు వెళ్లాల్సిన సమయము. ప్రియమైన వారులారా, ఇది కేవలం 40 రోజులు చేసి ఆగిపోయే ఆచారము కాదు, కానీ ఈ 40 రోజుల్లో మీరు ప్రారంభించిన ఈ భక్తి జీవితము మన జీవితాంతము కొనసాగాలంటే ప్రియమైన వారులారా, నిజమైన భక్తిని చేయాలి. నిజమైన భక్తి అంటే ప్రియమైన వారులారా, దేవుని మాటను ఉన్నదన్నట్లు పాటించాలి. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు కనికరము కలిగిన వారై ఉండాలి. మనం వెళ్తున్నది దేవుని సన్నిధిలో ఏ పాపము చేసినా, ఏ అతిక్రమం చేసినా సరే దేవుని సన్నిధిలో ఆయన చేత క్షమించబడాలని ఎంతో ఆశపడుతూ ఉంటాం. దేవుడు మనల్ని తృణీకరించకూడదని, త్రోసివేయకూడదని మనం ఆశపడుతూ ఉంటాం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని నమ్ముతాం. ఏంటంటే, నా దగ్గరకు వచ్చేవారు నేను ఏమాత్రము త్రోసివేయను అన్న మాటని మనము చాలా ఇష్టముగా ధ్యానిస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, అదే విధంగా దేవుని చేత కనికరం పొందుకోవాలి, దయ పొందుకోవాలి, క్షమించబడాలన్న ఆశ కలిగిన మనము, దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. మనము మన ఎడల అపరాధం చేసిన వారిని మనము క్షమించగలుగుతున్నామా? వారిని చూసి దయ చూపించగలుగుతున్నామా? ప్రియమైన వారులారా, వారిని మనస్ఫూర్తిగా క్షమించగలుగుతున్నామా అన్నది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రియమైన వారులారా, మనము దేవుని మాటలు పాటించకుండా ఆయన భక్తి చేస్తున్నామని అనుకోవడం చాలా బుద్ధిహీనతగా మనం భావించాలి. అదే విధంగా దేవుడు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము విన్ను. ప్రియమైన వారులారా, నీవు దయ చూపించగలవా? నీ శత్రువుల ఎడల నీకు హాని చేసిన వారిని చూసి కనికరించగలవా? వారిని క్షమించగలవా? వారు ఒకవేళ నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే వారితో ప్రేమతో మాట్లాడగలవా? ప్రియమైన వారులారా, మనము దయ చూపించకుండా దేవుని దగ్గర దయ పొందుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రియమైన వారులారా, మనం క్షమించకుండా దేవుడు మనల్ని క్షమించాలని ఆశపడ్డం ఎంతవరకు భావ్యం అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వరకు చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? ప్రియమైన వారులారా, ఈ మాట కొంచెం కఠినంగానే ఉంటుంది కదా. కొన్నిసార్లు దేవుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, నీ కంట్లో దూలాన్ని పెట్టుకున్నావు, ఎదుటి వారి కంట్లో నలుసు నెంచుతున్నావు. కొంతమంది జీవితాల్లో అదే పాపం వీరు చేస్తారు, అవే తప్పు వీళ్ళు చేస్తారు. వీళ్ళు చేసిందైతే కరెక్ట్ గానే ఉంటది. ప్రియమైన వారులారా, ఎదుటి వారు చేస్తే అది తప్పుగా ఉంటది. ప్రియమైన వారులారా, ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలనుకుంటే, అవును నేను ఎందుకు దొంగతనం చేసి నాకు ఎంతో ఆకలి ఉంది, అందుకే దొంగతనం చేసుకొని నేను కొని తిన్నాను, నా ఆకలిని తీర్చుకున్నాను అని చెప్పుకోవడానికి బాగానే ఉంటది. కానీ ప్రియమైన వారులారా, అదే విధంగా ఎదుటివారు చేస్తే వీడు క్రైస్తవుడు అంటున్నాడు, ఎంతవరకు ఈ దొంగతనం చేయడం న్యాయము అని మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన వారులారా, లంచం అవ్వకూడదని చెప్తూ ఉంటాం, కానీ ఖచ్చితంగా ఈ లంచం ఇస్తే జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ అంటే ఎంతమంది దాన్ని వెనక్కి అడుగు వేస్తారు? దేవుని మాట ప్రకారం లంచం అవ్వకూడదు, దేవుడే మమ్మల్ని పోషించేవాడు గనక ఉద్యోగం వచ్చినా
రాకపోయినా దేవునికే మహిమ, నేను దేవుని మా ఆజ్ఞను మీరను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన వారులారా, దేవుని చిత్తం గురించి ఆలోచించకుండా కట్నాల కొరకు పరుగులు పెట్టేవారు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన వారులారా, దేవుని చిత్తాన్ని ఆలోచించకుండా మరి ఉద్యోగస్తుడైన అల్లుడు దొరకాలని పరిగెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన వారులారా, మరి మన యొక్క హృదయము ధనం మీద ఉంటూ ఎదుటివారు ధనం మీద ఉన్నప్పుడు వీరు ధనమే వారికి దేవుడు అని వారిని ప్రశ్నించే పరిస్థితులు చాలా మందికి ఉంటూ ఉంటాయి. ప్రియమైన వారులారా, దేవుడు అందుకే అంటున్నాడు, నీవు తీర్పు తీరుస్తున్నావు, మరి అదే తీర్పు నీకు వస్తుంది కదా. దేవుడి యొక్క తీర్పు సత్యము కదా. మరి నీవు ఎవరినైతే నేరస్తులుగా నువ్వు ఎంచుతున్నావో నీవు కూడా అదే నేరం చేస్తున్నావు కాబట్టి నీవు కూడా నేరస్తుడివే అంటున్నాడు. ప్రియమైన వారులారా, కనుక మనం ఇటువంటి స్థితిలో ఉండొద్దు. దయచేసి ఎదుటి వారి బలహీనతలు ఒకవేళ మనకి తెలిస్తే వారి కొరకు ప్రార్థిద్దాం, అంతేగాని వారి మీద నిందలు వేస్తూ మనము స్వచ్ఛమైన వారముగా ఇతరులకి కనపరుచుకునే స్థితి మనకి ఉండకూడదు. ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిన. ఎవరైతే అతిక్రమములు ఒప్పుకొని వాటిని విడిచిపెడతారో మరి దేవుడు వారిని తన బిడ్డలుగా స్వీకరిస్తాడు, వారికి దేవుని రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారులారా, వారిని దేవుడు ఘనపరుస్తాడు. మరి నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఎదుటి వారిని ఎంచుతూ నిన్ను నీవు మరి పరిశుద్ధుడిగా భావిస్తున్నావా? లేకపోతే నీవు నిజమైన భక్తి చేస్తూ ఒకవేళ వారి యొక్క బలహీనతల కొరకు ప్రార్థించేవాడుగా, వారి యొక్క బలహీనతలు బట్టి వారి యొక్క దయను కనికరమును చూపించేవాడుగా నువ్వు ఉంటున్నావు అన్నది ఒకసారి పరిశీలించుకో. ఈ యొక్క లెంట్ కాలంలో దేవుణ్ణి ఒకసారి అనుసరించు. ఏ విధంగా అంటే, ఆయన తన్ని పట్టుకోవడానికి వచ్చిన సైనికుల్లో మరి పేతురు ఒకరి చెవిని తెగ నరికితే ముల్కు అనే సైనికుడిని దేవుడు ఆ యొక్క గాయమును మరి స్వస్థపరిచాడు. తన్ని బాధిస్తున్న వారి ఎడ్ల చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అని దేవుడు వారిని క్షమించాడు. మనకి దేవుడే కదా మాదిరికరం, నీ క్రీస్తే కదా నీకు మాదిరికరం. అటువంటి మాదిరికరమైన క్రీస్తుని అనుసరిస్తున్న నీవు అటువంటి మాదిరిని పక్కన పెట్టి లోకస్తుల వలె కక్షలు తీర్చుకునేవాడిలాగా, కలహాలకి ముందుండేవాడిగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి పరిశీలించుకో. నీవు దేవుణ్ణి అనుసరించిన వాడువా? ఖచ్చితంగా దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా ప్రియ కుమారుడని మరి ఆయన ఖచ్చితంగా నీ కొరకు సాక్ష్యమిస్తాడు. మరి దేవుడు ఈ వాక్యం మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయను గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.